ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని అయితే దుష్టుడికి సహాయం కావాలి. యోబుని శోధించడానికి, యోబుని పడద్రోయడానికి ఎవరైనా తన పక్షంగా మాట్లాడతారని దుష్టుడైతే ఎంతగానో కనిపెట్టుకుని ఉండడాన్ని మనం చూస్తున్నాం. దేవుడి సన్నిధిలో నుండి దుష్టుడు వెళ్ళినప్పుడు అతడు ఒక దినాన్ని నిర్ణయించుకున్నాడు. యోబుని ఎలా శోధించాలో, యోబుని ఎలా పడగొట్టాలో, యోబుని దేవునికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడించాలో అనే దాని గురించి అనేక మందిని ఏర్పాటు చేసుకునేటువంటి పనిలో ఉన్నాడు. కాబట్టి దుష్టుడికి సహాయం కావాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడైతే ఖచ్చితంగా యోబుకి సహాయం చేస్తాడని తెలుసు, కానీ యోబు అయితే ఏదైనా విషయంలో దేవునికి వ్యతిరేకంగా పని చేస్తాడనేటువంటి ఆశతో కనిపెట్టుకుని ఉన్నాడు. కనుక యోబుని ఎంతగా శోధించాలో, ఎంతగా గాయం చేయాలో అనే దానికోసం అతడు ఎంతో ప్రణాళికని కలిగి ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఎందుకు యోబు విషయంలో దుష్టుడు అటువంటి పగబట్టి ఉన్నాడంటే, యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శోధించడానికి, లోకంలో వారి భక్తి అంతా అబద్ధమని నిరూపించడానికి, అనేక మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని దొంగలించడానికి దుష్టుడైతే ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. నువ్వు చేసేటువంటి కొంచెం భక్తి అయినా సరే అది శ్రేష్టమైనది అయితే, అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి అయితే దుష్టుడు గడగడలాడుతూ ఉంటాడని ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. అయినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు సహాయం దొరుకుతుంది. కానీ ఇప్పుడు యోబు జీవితంలో యోబు పడుతున్నటువంటి బాధలన్నిటి గురించి కానీ ఆలోచన చేస్తే, యోబు పనివారి నుంచి, యోబు భార్య నుంచి, యోబు యొక్క స్నేహితుల నుంచి, యోబు యొక్క ఇరుగు పొరుగు వారి నుంచి, అతని చుట్టూ ఉండేటువంటి ప్రపంచం అంతా దుష్టుడి పక్షంగా పనిచేయడాన్ని మనం చూస్తున్నాం. యోబు అయితే వాళ్ళతో వాదించి అలసిపోవడాన్ని మనం చూస్తున్నాం. కనుక అతని స్నేహితులైతే అతని దగ్గరికి వచ్చారు, కానీ వారు ఎలా ఉన్నారంటే యోబుని ఆదరించాలనుకున్నారు, బలపరచాలనుకున్నారు. యోబు దగ్గరికి వచ్చినప్పుడు యోబు యొక్క పరిస్థితిని చూసినప్పుడు కొద్ది రోజుల వరకు అతనితో మాట్లాడకుండా అలానే ఉన్నారు. ఎందుకంటే యోబు ఎంతో వేదనతో ఉండడాన్ని వారు గమనించి వారు మౌనంగా ఉన్నారు. కానీ వారు తర్వాత మాట్లాడడం ప్రారంభించారు. వారు ఎలా మాట్లాడడం ప్రారంభించారంటే, యోబు గురించి వారికి తెలుసు, కానీ యోబు హృదయంలో ఎలాంటి స్థితి ఉందనేది వారు అడగలేదు. యోబు ఏదో చేసే ఉంటాడని వారు మాట్లాడడం ప్రారంభించారు. ఇంకా ఇరుగు పొరుగు వారి దగ్గర అతని గౌరవాన్ని కోల్పోయారు. ఇంకా అతని వ్యాధి వలన అతని శరీరం అంతా ఒక రకంగా మారిపోయింది. అతని ఒంటి నిండా పురుగులు పాకేలాగా అయిపోయింది. ఇంకా అతని శరీరంలో నుంచి దుర్వాసన అనేది రావడాన్ని యోబు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా యోబు పక్షంగానే మాట్లాడుతున్నారని, నీతిగా న్యాయంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్కరు కూడా యోబుకి వ్యతిరేకంగా సాతానుడికి సహాయం చేసే విధంగా ఉన్నారని మనం తెలుసుకోగలగాలి. ఈ దినాన ఒక సంగతి అయితే మనం గ్రహించాలి. ప్రభువే మన సంగతులు గ్రహించుకోగలరు, కానీ ప్రభువే మనల్ని నమ్మగలరు, కానీ ప్రభువే మనం ఎలాగున్నామో ఆయన తెలుసుకొని మనకు సహాయం చేయాలి. కానీ మన గురించి తెలియనటువంటి వారు అందరూ కూడా సాతానుడికే సహాయం చేస్తారని ఇతరులను తెలుసుకోగలగాలి. యోబు అయితే మరి దేవునితో వాదించలేదు, ఇంకా అతడు తనంతనైతే సమర్థించుకోలేదు, వేరే విధంగా అయితే లేదు. కానీ అన్నిట్లోనూ కూడా యోబు ఎంతగానో వేదన చెందినప్పటికీ చుట్టూ పరిస్థితులన్నీ మారిపోవడం అనేది మనం చూస్తున్నాం. కనుక ఈరోజు దుష్టుడికి సహాయం కావాలి. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు కూడా తన పక్షంగా పనిచేసేటువంటి వారు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అసమాధాన పాత్రలు పట్టుకొని అనేకుల మీద కుమ్మరించడానికి, బంధకాలు కలిగించడానికి, బలహీనమైనటువంటి మాటలు మాట్లాడి విశ్వాసంలో తొలగించడానికి ఎంతోమంది పనివారు కావాలని దుష్టుడైతే కోరుకుంటూ ఉన్నాడు. వాడు అంటున్నాడు, ఎంతో కోత ఉంది, ఆ యొక్క కోత కోయడానికి నాకు సహాయంగా చేసేటువంటి మనుషులు కావాలని సాతానుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఇది నన్ను ప్రతిరోజు కూడా ప్రభు అయితే నీకు అనుదినము కూడా అనేక చోట్ల, అనేక ప్రదేశాలన్నింటిలోనూ కూడా అనేక మంది సేవకుల ద్వారా, మంచి విశ్వాసం కలిగినటువంటి ద్వారా తన యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు విత్తుతూనే ఉన్నాడు. నువ్వు ఏ గుంపులో ఉంటావో ఇది నన్ను ఆలోచన చేసుకోగలగాలి. దుష్టుడికి సహాయం కావాలని అడుగుతూ ఉన్నాడు. ప్రభు అయితే తనకు సహాయం కావాలని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు గ్రహింపులేని స్థితిలో నుండి ఎవరికి సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నావు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. ఇంకా యోబు గురించి ఆయన సాక్ష్యం చెప్పారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, మీరు యోబు సహనం గురించి విన్నారు కదా, ఆ యొక్క సహనమే ఈ దినాన దృష్టికి ఎంత మాత్రమూ నచ్చలేదు. యోబు కేవలం
ఆ కష్టాలన్నీ గట్టెక్కిపోతే చాలని అతను కోరుకోలేదు, కానీ ఆయన మీద ఉండేటువంటి విశ్వాసంలో అతడు స్థిరంగా ఉండాలని ఎంతగానో కోరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దుష్టుడు ఎంతగానో పనిచేస్తూ ఉన్నాడో అది నువ్వు గ్రహించుకోగలగాలి. నువ్వు అడ్డ రీతిగా నువ్వు గ్రహించుకోగలిగినట్లయితే దుష్టుని సంబంధంగా నువ్వు పని చేయకుండా దేవుని పక్షంగా నువ్వు పని చేయాలి. ఇతరుల కష్టాల్లోని నువ్వు సహాయకారిగా ఉండాలి. అపవాది గర్జించే సింహం వల్ల ఎవరో మృంగుదనని చూస్తున్నాడు, కానీ వానికి సహాయం చేయకపోతే వాడు ఏ పని చేయలేడు. కనుక వానికి భూమి మీద సహాయం దొరకకుండా చేయాలంటే దేవుని రాజ్యం రావాలని నువ్వు అనుదినము ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ దయగలిగిన నా హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా ఆత్మ సంబంధంగా కనులు తెరవబడట, ఆత్మ సంబంధంగా చెవులు తెరవబడట, ఆత్మ సంబంధంగా నోరు తెరవబడట, ప్రతి ఒక్క హృదయము గురించి దేవుని పక్షంగా పోరాడటం అనేటువంటి గొప్ప భాగ్యమును తండ్రి ప్రతి ఒక్కరికి దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరచమని, యోబు వలె శ్రమలు అనుభవిస్తున్న అనేక మంది ప్రభువా ఈరోజు విడుదల పొందుకోవడానికి ఆయన గొప్ప కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.